ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ కేసీ ఆటగాడు అషు మాలిక్ అద్భుత ప్రదర్శనతో 35-25 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్ను తేలిగ్గా ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో తన 10వ సూపర్ 10ను నమోదు చేసిన అషు మాలిక్ ఈ విజయానికి కీలకంగా మారాడు. అషు మాలిక్ 14 పాయింట్లు సాధించగా యోగేష్ హై-5 అందించాడు. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ టాప్ 5లోకి ప్రవేశించింది. బెంగళూరు బుల్స్ తరపున పర్దీప్ నార్వాల్ 5 పాయింట్లు, నితిన్ రావల్ 7 పాయింట్లు, అక్షిత్ 4 పాయింట్లు సాధించారు. ఆరంభంలోనే అషు మాలిక్ దబాంగ్ ఢిల్లీ తరపున వేగంగా పాయింట్లు సాధించగా జై భగవాన్ 2 పాయింట్ల రైడ్తో బెంగళూరు బుల్స్కు శుభారంభం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభంలో దబాంగ్ ఢిల్లీ కేసీ ఆధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్ మధ్యలో పర్దీప్ నార్వాల్ ఆక్రమణలో ప్రవేశించి బెంగళూరు బుల్స్ తేడాను తగ్గించే ప్రయత్నం చేశాడు. నితిన్ రావల్ సూపర్ ట్యాకిల్తో బుల్స్కు బలాన్నిచ్చాడు. అయితే అషు మాలిక్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. డిఫెండింగ్లో యోగేష్ మరియు సందీప్ అద్భుత ప్రదర్శన చేయగా ఫస్ట్ హాఫ్ మధ్యలో పర్దీప్ నార్వాల్ 3 పాయింట్ల రైడ్ సాధించి తన జట్టును పోటీగా నిలిపాడు. ఆ సమయానికి దబాంగ్ ఢిల్లీ కేసీ 18-13 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ హాఫ్ ప్రారంభంలో దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెండింగ్ బుల్స్ దాడిని నిలిపివేయగా పాయింట్లు సాధించడంలో కష్టాలు ఎదుర్కొంది. నితిన్ రావల్, అక్షిత్ బుల్స్ తరపున నిలబడగా తేడా 4 పాయింట్లకు చేరింది. ఫైనల్ దశలో అషు మాలిక్ 3 పాయింట్ల సూపర్ రైడ్తో తన 10వ సూపర్ 10ను పూర్తి చేసి మ్యాచ్ను దబాంగ్ ఢిల్లీ కేసీ పక్షాన మలిచాడు. అయితే బెంగళూరు బుల్స్ చివరి వరకు పోరాటాన్ని విడవలేదు. దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెండింగ్లో గట్టి పట్టుతో నిలిచి యోగేష్ కీలకంగా నిలిచాడు. చివరి నిమిషంలో అషు మాలిక్ ఆల్అవుట్ను అంగీకరించి మ్యాచ్ను పూర్తి స్థాయిలో దబాంగ్ ఢిల్లీ కేసీ అనుకూలంగా మార్చాడు. బెంగళూరు బుల్స్ తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ దబాంగ్ ఢిల్లీ కేసీ 10 పాయింట్ల భారీ విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ తమ శక్తివంతమైన ఆట తీరుతో మరోసారి నిరూపించుకుంది. అసాధారణ ప్రదర్శనతో తమ అభిమానులను ఆకట్టుకుంది. అషు మాలిక్ సూపర్ 10, యోగేష్ యొక్క డిఫెండింగ్లో హై-5, అలాగే చివరి నిమిషంలో ఆల్అవుట్ ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో టాప్ 5లోకి ప్రవేశించిన దబాంగ్ ఢిల్లీ తమ దారిని మరింత బలపరుచుకుంది. సో దబాంగ్ ఢిల్లీ కేసీ ఆటను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.